సిమ్స్ హాస్పిటల్ ఉందో అది నష్టాల్లో నడుస్తుంది కొన్ని ఏళ్ల నుంచి. 2022లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్టియన్ మేధావి టీటీడీకి అంటగట్టాడు. దానికి ఇప్పుడు 140 కోట్ల సంవత్సరానికి ఉండి డబ్బులు పోతున్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ టీటీడీని అప్రతిష్ట పాలు చేయాలి, మళ్ళీ టీటీడీని అప్పుల పాలు చేయాలి. ఈ కరుణాకర్ రెడ్డి పెద్ద డకాయిట్, అవినీతికి రారాజు, అవినీతి అక్రమాలకు ప్రెసిడెంట్. ఆయన మాట్లాడతాడు అవినీతి గురించి. ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో అవుట్స్కర్ట్స్లో ఆయన వెంచర్లు వేస్తే ఆ వెంచర్లకి టీటీడీ సంబంధించి సిమెంట్ రోడ్లు వేస్తాడు. అట్లాంటి వాడు మా గురించి మాట్లాడేది. వెళ్తాయి టీటీఆర్ బాండ్లో, పోతారు లోపలికి జైల్లోకి వీళ్ళందరూ. లాస్ట్ టైం వాళ్ళ పీరియడ్ అయిపోగానే 1600 నుంచి 2000 కోట్లకి టెండర్లు పిలిచి 10% 15% తీసేసుకొని అవార్డు చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మేము వచ్చి చేసే లోపల అవి 70% 80% ఆ దొంగలు కూడా కాంట్రాక్ట్ ఉందో ధన కట్టేశారు. ఈ విధంగా ఎన్ని అక్రమాలు చేశాడంటే కరుణాకర్ రెడ్డి, నేను వేరే వాళ్ళని ఎవరిని విమర్శించట్లా. ఎంతో కొంత మిగిలిన అధ్యక్షులందరూ కూడా ఎంతో కొంత అందరూ దేవుడికి సేవ చేసిన వాళ్ళే, వాళ్ళు నేనేమంటలే. ఈ ఏదైతే గజదం ఉన్నాడో కరుణాకర్ రెడ్డి అనే రాస్కెల్ ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నాడు. ప్రతిదీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దందాలు తప్ప వేరేదేం లేదు అక్కడ. వాడు ఏదో పెద్ద బీరాలు రమ్మంటే ఛాలెంజ్ చేస్తారా, నీ ఆయాంలో ఏమేమో అవినీతి జరిగిందని నేను ప్రూవ్ చేస్తా. ఇదంతా క్రిస్టియన్ బ్యాచ్, దొంగల బ్యాచ్. ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు, ఒరిజినల్ ముస్లిం మన జోలికి ఎవరు రారు, హిందువుల జోలికి. వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము పడాలనా? మాకేం అవసరం? మేమెందుకు పడతాం? తిరగబెడతాం.